జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు రచించిన అర్ధనారీశ్వర స్తోత్రంలో దాగి ఉన్న శ్లోకాలలో ఉన్న అంతరార్థాన్ని, విశేషార్థాన్ని పరిశీలిద్దాం. దాంపత్య జీవితంలో అన్యోన్యతను సిద్ధింపజేసుకోవటానికి అర్ధనారీశ్వర స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తుంది. అర్ధనారీశ్వర స్తోత్రంలో ఉన్న 3వ శ్లోకాన్ని పరిశీలిస్తే జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు పార్వతీ పరమేశ్వరులను ఎలా కీర్తిస్తున్నారంటే, జనత్ క్వనత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ ఫణిపూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమశివాయై చ నమశివాయ అంటూ కీర్తిస్తున్నారు. దీనిలో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలిస్తే జనత్ క్వణత్ కంకణ నూపురాయై అంటే జనత్ క్వణత్ అనేటటువంటి శబ్దాలతో, గణగణమని మోగేటటువంటి శబ్దాలతో అమ్మవారు చేతికి గాజులను ధరించి ఉంది, కాలికి అందెలను ధరించి ఉంది. అలాంటి అమ్మవారికి నమస్కారం అనే అర్థంలో జనత్ క్వణత్ కంకణ నూపురాయై అంటూ కీర్తిస్తున్నారు. ఆ తర్వాత పరమేశ్వరుణ్ణి ఎలా కీర్తిస్తున్నారు? పాదాబ్జరాజ ఫణినూపురాయ అంటూ కీర్తిస్తున్నారు. అంటే పరమేశ్వరుడు తన పాదాలకి సర్పాలనే ఆభరణాలుగా ధరించి ఉన్నాడు. అమ్మవారేమో బ్రహ్మాండమైనటువంటి అందెలను కాళ్లకు ధరించి ఉంటే, పరమేశ్వరుడు మాత్రం చిన్న చిన్న సర్పాలను కాళ్లకు ధరించి ఉన్నాడు. అలాంటి పరమేశ్వరుడికి నమస్కారం. హేమాంగదాయై భుజగాంగదాయ అంటే అమ్మవారు బంగారు ఆభరణాలన్నీ ఒంటి నిండా ధరించి ఉంటే, పరమేశ్వరుడు ఒంటి నిండా సర్పాలను ధరించి ఉన్నాడు. అలాంటి పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం అనే అర్థంలో నమశివాయై చ నమశివాయ అంటూ శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అర్ధనారీశ్వర స్తోత్రంలో ప్రతి శ్లోకంలో కూడా ఆదిశంకరాచార్యుల వారు ఒక అమ్మవారి స్వరూపాన్ని అంతర్లీనంగా మనకు తెలియజేస్తున్నారు. ఏ స్త్రీ అయినా చేతులకు గాజులు ధరించి ఉంటుంది. అయితే ఆ చేతులకు ఉన్నటువంటి గాజుల గలగల 24 గంటలు ఎప్పుడూ వినిపించదు, కొన్ని సమయాల్లోనే వినిపిస్తుంది. కానీ కాశీక్షేత్రంలో ఉన్న అన్నపూర్ణాదేవి ఎల్లప్పుడూ కూడా భోజనాన్ని అందించేటప్పుడు చేతులకు ఉన్నటువంటి గాజుల గలగల ఎల్లప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. అంటే స్త్రీలు భోజనం వడ్డించేటప్పుడు గాజులు తప్పనిసరిగా ధరించాలని అంతర్లీనంగా ఉన్న సందేశం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారు అన్నపూర్ణాదేవి. అంటే అన్నపూర్ణాదేవి అందరికీ ఆహారం అందిస్తోంది కాబట్టి ఆ గాజుల గలగలను అందరూ తప్పనిసరిగా గుర్తించాలని అర్థం. ఆ తర్వాత పరమేశ్వరుడు పాదాబ్జరాజ ఫణినూపురాయ అంటూ కీర్తిస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే, పతంజలి మహర్షి ఆదిశేషుడి అంశాస్వరూపం. ఆయన పరమేశ్వరుడి ఆనంద తాండవం చూడటానికి చిదంబర క్షేత్రానికి వెళితే ఆనంద తాండవం చూడమని పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అయితే పతంజలి మహర్షి మనిషి శిరస్సు, శరీరం మొత్తం పాము రూపంలో ఉంటాడు. కైలాసానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా పరమేశ్వరుడు ఆనంద తాండవం చేసేటప్పుడు ఢమరుకాలు మోగిస్తూ శబ్దాలు చేస్తూ ఉంటే, పతంజలి మహర్షి మాత్రం ఆయన శరీరం సర్పం రూపంలో ఉండి ఏమీ చేయలేకపోతే నందీశ్వరుడు తమో గుణంతో అపహాస్యం చేస్తాడు. దాంతో పతంజలి మహర్షి తాను ఢమరుకాన్ని మోగిస్తానని చెప్పి చరణ శృంగరహిత నటరాజ స్తోత్రం అని ఒక అద్భుతమైన స్తోత్రం చేస్తాడు. ఆ స్తోత్రంలో పదాలన్నీ ఢమరుకం మోగినట్లుగా ఉంటాయి. అప్పుడు నందీశ్వరుడు తన తమో గుణానికి సిగ్గుపడతాడు. పరమేశ్వరుడు దీన్ని గ్రహించి సాక్షాత్తు ఆ పతంజలి మహర్షి, సర్పం రూపంలో ఉన్న ఆ పతంజలి మహర్షినే తన కాళ్లకు అలంకరణగా చేసుకున్నాడు. అలాంటి పరమేశ్వరుడికి నమస్కారం అన్న అర్థంలో పాదాబ్జరాజ ఫణినూపురాయ అంటూ శంకరాచార్యుల వారు కీర్తిస్తున్నారు. అంటే అది పరమేశ్వరుడి ఔదార్యానికి సంకేతం. ఇలా విభిన్న రూపాలలో ఉన్నటువంటి పార్వతీ పరమేశ్వరులు ఇచ్చే అద్భుతమైన సందేశాన్ని మనం తెలుసుకోవాలని శంకరాచార్యుల వారు ఇక్కడ అంతర్లీనంగా మనకు తెలియజేస్తున్నారు. రేపటి శుభయోగం శీర్షికన పద్మపురాణంలో చెప్పబడిన విధంగా దేవాలయాలలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. అమ్మవారి భక్తులు ప్రయత్నపూర్వకంగా కాంచీక్షేత్రానికి వెళ్ళి మంత్రజపం చేసినట్లయితే ఆ మంత్రంలో ఒక్కొక్క అక్షరానికి కోటి ఫలితం. అందుకే గొప్ప మాట అన్నాడు ఇక్కడ. కామ శబ్దానికి ఎన్ని అర్థాలు ఉన్నాయో చూడండి. కామ అంటే పరబ్రహ్మను ఒక అర్థం, కామ అంటే కోరిక, ఆనందం, లోకంలో ఒక వ్యవహారం అన్నది. ఇంకొక అర్థంలో కామములు అంటే అక్షరములు అని అర్థం. కామ కోటి అంటే
ప్రతి అక్షరము కూడా కోట్ల సంఖ్యలో ఫలించేటువంటి చోటు గనక కామకోటి. ఇది ఒక అర్థం చెప్పారు. ఇదే కామాక్షి విలాసంలో మరొక అర్థాన్ని చెప్తున్నాడు మార్కండేయ మహర్షి. అత్యద్భుతమైన అర్థం చెప్తున్నాడు ఇక్కడ. ఈ అర్థం ఏంటంటే కోటి అంటే అంచు, అంటే చివర అనర్థం. ప్రతి మానవుడు పొందవలసినటువంటివి పురుషార్థాలు ఎన్ని? 4: ధర్మ, అర్థ, కామ, మోక్ష. ఈ ధర్మార్థ కామాలు 3 కూడాను లోకంలో ధర్మార్థమే వినియోగిస్తూ పరమార్థాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఆ పరమార్థం పేరు మోక్షం. కనుక ధర్మ, అర్థ, కామాలు దాటిపోయిన తర్వాత ఏముంది? మోక్షం. కనుక కామ కోటి అంటే కామానికి చివరిదైన మోక్షము ఏ క్షేత్రంలో ఉన్నదో దాని పేరు కామకోటి. ఇది దీని యొక్క పరమమైన అర్థం అండి. అందుకే మోక్ష పట్టణము కామకోటి. ఆ తల్లి మోక్షస్వరూపిణి కనుక ఆమె పేరు కామకోటే. ఆమె మోక్షాన్ని ఇస్తుంది కనుక క్షేత్రం పేరు కామకోటి. కనుక కామకోటి క్షేత్రం పేరే కాదు, అమ్మ పేరు కూడా. అందుకే త్రికూట కామకోటిక అని కామకోటి అమ్మ పేరే అన్నారు ఇక్కడ. పురమథన పుణ్యకోటి పుంజిత కవిలోక సుప్తి రసధాటి మనసి మమ కామకోటి విహరతు కరుణా విపాక పరిపాటి అని మూక కవి కామాక్షిదేవిని స్తుతిస్తూ అమ్మవారు కామకోటి కరుణాస్వరూపిణి అని కీర్తించారు. అమ్మవారి నగరాన్ని ఇక్కడ నిర్మాణం చేసినవాడు విశ్వకర్మ. ఈ విశ్వకర్మే అమ్మవారి చిదగ్గిన కుండల నుంచి ఉద్భవించాక శ్రీమన్నగరాన్ని కూడా నిర్మాణం చేశాడు. ఆ విశ్వకర్మ ఇక్కడ అమ్మవారిని నమస్కారం చేసే ముందు శంకుస్థాపన చేశాడు ఆయన. ఎందుకంటే ఆయన కూడా నిర్మాణం చేయాలి అంటే శంకుస్థాపన చేయాలి కదా. ఆ శంకుస్థాపన చేసేటప్పుడు గణపతికి నమస్కారం చేశాడు. శంఖం చేత్తో పట్టుకున్న గణపతి ఇక్కడున్నాడు. ఆ గణపతిని పూజించి వాస్తుశుద్ధి చేసి శంఖస్థాపన, అదే శంకు ప్రతిష్ఠ అంటారు, అది చేశాడు విశ్వకర్మ. ఎక్కడైతే ఆ గణపతిని పూజించాడో ఆ గణపతి పేరు శంఖ గణపతి అని చెప్పబడుతూ ఈ కామకోటిలో ప్రధానంగా గణపతిని చెప్పారు. ఆ శంఖానికి పడమట వైపు కుమారకోష్టము అని చెప్పబడుతూ ఒక మహాక్షేత్రం ఉన్నది. ఇప్పటికి కాంచి వెళ్ళిన వారు కుమారకోష్టం చూసి తీరాలండి. కుమారకోష్టం అదొక పెద్ద ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి అక్కడ ఉంటాడు, కుమారస్వామి. ఈ స్వామి ప్రత్యేకత ఏమిటి అంటే గురుర్భూత్వా విధే స్కంద తస్మై తారముపాదిశత్ అన్నారు ఇక్కడ. ఇక్కడ ఈ స్వామి బ్రహ్మగారికి ప్రణవోపదేశం చేశాడు. అటువంటి పవిత్రమైనటువంటి చోటు ఇది అని చెప్పారు ఇక్కడ. అందుకే జ్ఞానస్వరూపంగా సుబ్రహ్మణ్యుడు ఇక్కడ ప్రకాశిస్తున్నాడు. మళ్ళీ గురుస్వరూపుడైన స్కందుడు మనకిక్కడ లభించాడు. శ్రీ విద్యలో ప్రధానమైన 12 గురువుల్లో ఒకడు స్కందుడు. ఆ స్కందుడు ఇక్కడ కుమారకోష్టంలో ప్రకాశిస్తున్నాడు. ఇంతవరకు గణపతి కుమారస్వామి అయింది కదా. దుర్గలు, ఎందరు దుర్గలు ఉన్నారో చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ 6 దుర్గలు ఉంటారు ఈ కామకోటి పీఠంలో, ఈ కామకోటి క్షేత్రంలో. మొత్తం 6 దుర్గలు. ఆ పేర్లు విందాం. మొదటిది మహాదుర్గ. ఈ మహాదుర్గ ఈ కామకోటి గ్రామదేవత వంటిది అని చెప్తున్నారు. తర్వాత తాందోణికా దుర్గ. ఈ మహాదుర్గకి ఉత్తరం వైపు కొంత దూరంలో తాందోణికా దుర్గ అని ఉంటుంది. ఈ తల్లి ధనుర్విద్యా పండితురాలు అని చెప్పారు. ఆ తర్వాత ఆ శంఖానికి ఉత్తరం వైపు నుంచి చూస్తే పంచసంధిక అని ఒక దుర్గ ఉన్నది. ఇప్పటికే మహాదుర్గ, తాందోణికా దుర్గ. మూడవది పంచసంధికా దుర్గ. ఆ తర్వాత ఉన్నటువంటి తల్లి తీర్థమాలిని దుర్గ. ఈ తీర్థమాలిని దుర్గకు నమస్కారం చేసుకుంటూ ఆ శంఖం నుంచి కొలతలు చెప్తున్నారు ఇక్కడ. శంఖం నుంచి కొంత దూరంలో హేమాసన దుర్గ ఉన్నది. ఈ దుర్గ గోరక్షనాథుడు అనే ఒక సిద్ధునికి అశేషమైన ధనాన్ని ప్రసాదించింది లోక కళ్యాణం కోసం. ఆ శంఖానికి దక్షిణ దిశలో పీఠావర్తి దుర్గ అనొక దుర్గ ప్రకాశిస్తున్నది. ఇలా మొత్తంగా మహాదుర్గ, తాందోణికా దుర్గ, పంచసంధికా దుర్గ, తీర్థమాలిని దుర్గ, హేమాసనా దుర్గ, పీఠావర్తి దుర్గ అని షడ్దుర్గలు, 6 దుర్గల స్థానం ఇక్కడ ఉన్నది. ఇప్పటివరకు గణపతి, కుమారస్వామి దుర్గలు. కామకోటిలో విష్ణువులు 4 ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇప్పుడు ప్రధానంగా దూర్వావర్ణ విష్ణు. ఇతడి శంఖానికి ఉత్తరం వైపు కొంత దూరంలో కనిపిస్తూ ఉంటుంది దూర్వావర్ణ విష్ణు. దీన్ని బట్టి ఎన్ని రకాల రంగులతో నారాయణుడు ప్రకాశిస్తున్నాడో చూడండి ఇక్కడ. రామం దూర్వాదళశ్యామం పద్మాక్షం పీతవాససం అని రామరక్షాస్తోత్రంలో రామ విష్ణువు యొక్క దూర్వావర్ణం చెప్పుకుంటాం. దూర్వావర్ణంలో 2 దేవతలు ఉన్నారండి, విష్ణువు, దుర్గ. వాళ్ళిద్దరికీ అలాగే సోదర బంధం ఉన్నది కనుక ఆ దూర్వావర్ణంలో ఉన్న విష్ణువు ఈ కామకోటి క్షేత్రంలో ఉన్నారు. అదేవిధంగా శంఖానికి ఆగ్నేయ దిగ్భాగంలో త్రివిక్రమ విష్ణువు ప్రకాశిస్తూ ఉన్నాడు. శంఖానికి వాయవ్య దిశలో మధుమూర్తి విష్ణువు భాసిస్తున్నాడు. శంఖానికి ఈశాన్య వైపు కాలాంగ విష్ణువు. ఇలా మొత్తంగా దూర్వావర్ణ విష్ణువు, త్రివిక్రమ విష్ణువు, మధుమూర్తి విష్ణువు, కాలాంగ విష్ణువు ప్రకాశిస్తున్నారు.
ఇక ఈ కామకోటి క్షేత్రంలో శివస్వరూపాలను చెప్తున్నారు. మహాకాలుడు, భట్టారకేశ్వరుడు, ఫణాధరుడు, ఫణీషుడు, కాంచీశ్వరుడు. మొత్తం ఇక్కడ చెప్పబడుతున్నటువంటి స్వరూపాలకి నమస్కారం చేసుకోండి. మహాకాలుడు, భట్టారకేశ్వరుడు, ఫణాధరుడు, ఫణీశ్వరుడు, కాంచీశ్వరుడు, మొత్తం 5 శివస్థానములు. ఈ విధంగా ఇక్కడ 4 విష్ణు స్థానాలు, 6 దుర్గాస్థానాలు, ఇక 5 శివస్థానాలు కనబడుతున్నాయి. ఇక్కడ ఈ శివులు సామాన్యం కాదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. మళ్ళీ అవన్నీ చెప్పుకోవాలంటే చాలా విస్తారం అవుతుంది. ఈ కాంచీశ్వరుని అనుగ్రహం పొందినటువంటి వారిలో బ్రహ్మదేవుడు, సూర్యుడు, శాస్త, కూర్మరూపి, చండిక, కుమారస్వామి, సనత్కుమారుడు మొదలైన వారందరూ కూడా ఈ కాంచీశ్వరుని ఆరాధించారు. ఇది చాలా ప్రధానమైన శివస్వరూపంగా చెప్తారు. ఇంకా ఈ కాంచీ క్షేత్రంలో అంటే కామకోటిలో ఉన్న అమ్మవార్ల రూపాల్లో కామాక్షిదేవి, అన్నపూర్ణేశ్వరి ప్రకాశిస్తున్నారు. అలాగే శాస్త అనబడేటువంటి దేవత కూడా భాషిస్తున్నారు. ఈ శాస్తనే చాలామంది అయ్యప్ప అని అంటారు. ఇక అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి దేవతల్లో ప్రధానంగా అంజనఛాయ కామాక్షి అంటే కాటుకవన్నె కామాక్షి అని ఒక మూర్తి ఉన్నది. ఇది సరిగ్గా మనకి అమ్మవారి ఆలయంలో వారాహీదేవి కనబడుతుంది. కొందరు వెళ్ళుంటారు, కుంకుమ ఇస్తే తీసుకువెళ్ళి అక్కడ వేస్తారు. అక్కడ అరూప లక్ష్మణు లక్ష్మి ఉంటుంది, ఆ దగ్గర ఉంటుంది అంజనఛాయి కామాక్షి. అక్కడున్న లక్ష్మి వృద్ధరూపిణి అనేటువంటి లక్ష్మి అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడికి దగ్గరే సంతాన స్తంభం అని ఒకటి ఉంటుంది. ఆ సంతాన నామక స్తంభం దశరథ మహీపతి ఇక్కడ ఆరాధన చేశాడని కూడా చెప్తారు అక్కడ అర్చకులను అడిగితే. తర్వాత ఎప్పుడో దశరథ మహీపతి చేశాడు, కానీ ఈ మన్వంతరంలో వైవస్వత మనువు అక్కడ అమ్మవారిని ఆరాధన చేసి అద్భుతమైన వాక్శక్తి పొంది ఈ స్తంభము ద్వారా సత్సంతానాన్ని పొందాడు అని చెప్తారు ఇక్కడ. అది సంతాన స్తంభం అని చెప్పబడుతుంది. ఇంతవరకు మనం శివస్థానములు, అదేవిధంగా దుర్గాస్థానములు, విష్ణు స్థానములు, గణపతి కుమారస్వామి క్షేత్రములు చెప్పుకున్నాం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శివమహాదేవుని విభూతి ధరించని లలాటం, రుద్రాక్ష ధారణ చేయని జన్మం, శివనామం చేయనటువంటి జీవితం నిరర్ధకములు, నింజములు అని చెప్పేసి జాబాలినోపనిషత్తు మనకు తెలియజేస్తోంది. అందుకనే శివుని యొక్క కన్నీటి నుంచి జాలువారినటువంటి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని లోకోత్తరుల కోసం ప్రసాదించిన ఆ మహాదేవుని యొక్క ఆనంద బాష్పాల నుంచి ఈ భూమిపైన వెలసినటువంటి రుద్రాక్ష వృక్షాల నుంచి వచ్చిన ఆ రుద్రాక్షోదకాన్ని పరమేశ్వరునికి అభిషేకంలో గనక వినియోగించినట్లయితే రుద్రాక్షోభిషేకం అంటారు. అలా గనక వినియోగించినట్లయితే అనిర్వచనీయమైనటువంటి ఆనంద సౌఖ్యంతో, తరగని సంపదతో మానవుడు జీవిస్తాడు అని శాస్త్రం. రుద్రాక్షలకు అంత విశిష్టవంతమైన ప్రభావం ఉంది కాబట్టే ఏకముఖి అనే రుద్రాక్ష చాలా కష్టం దొరకటం. దొరికింది అంటే మాత్రం అది ఉన్నవారి దగ్గర అష్టైశ్వర్యాలు కూడాను వచ్చి తీరుతాయి. ఏకముఖి రుద్రాక్ష ధారణ చేసేటువంటి వ్యక్తికి జీవితంలో అశాంతి అనేది రానే రాదు. శాంతియుతమైనటువంటి, ఆనందకరమైనటువంటి, ఐశ్వర్యయుక్తమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి పరమేశ్వరుడు ప్రసాదించిన అమృత వరం. అందుకే రుద్రాక్ష ధారణ అత్యంత విశిష్టంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఆరోగ్యప్రదంగా కూడాను రుద్రాక్షలు సహకరిస్తాయి. వెన్నెముకలో సంభవించే రుగ్మతల్ని తొలగించే శక్తి రుద్రాక్షలకు ఉన్నది. గుండె బలహీనతను తొలగించే శక్తి రుద్రాక్షకు ఉన్నది. నరాల వీక్నెస్ని రాకుండా కాపాడే శక్తి రుద్రాక్షకు ఉన్నది. ఏ పని మీద బయలుదేరి వెళ్ళినా రుద్రాక్షను ధరించి గనక బయలుదేరి వెళ్ళినట్లయితే
పరమశివుడు మీరు అనుకున్న కోరికల్ని వెంటనే నెరవేరుస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ సింహవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:55 సూర్యాస్తమయం 6:49. తిథి సప్తమి తెల్లవారుజామున 4:03 వరకు. నక్షత్రం హస్త రాత్రి 7:13 వరకు. వర్జం రాత్రి 3:46 నుంచి 5:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:45 నుంచి 1:39 వరకు. మరల మధ్యాహ్నం 3:23 నుంచి 4:14 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:59 నుంచి 2:39 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టగౌరికి రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సోమవారం శివప్రీతికరం. అలాగని ఈరోజు సప్తమి వివస్వత్ సప్తమి అనే పేరుతో పిలువబడుతోంది. వివస్వత్ సప్తమి అనేటువంటి పేరుతో పిలువబడడం వల్ల సూర్యారాధనకు చాలా మంచిది. ఈరోజు సూర్యుడిని ఆరాధించడం ద్వారా ఆరోగ్యం చాలా బాగుంటుంది. విశేషించి సప్తమి రోజున ఉసిరికాయ తినకూడదండి, దాన్ని నిషేధించారు. అందువలన ఉసిరికాయ తినకూడదు. మామూలుగా ఉసిరికాయ తింటే చాలా మంచిది, అది ఆధ్యాత్మిక చైతన్యానికి మంచిది, కానీ ఈరోజు తినకూడదనమాట. కాబట్టి సప్తమి ఆదివారం, సప్తమి నాడుగా తినకూడదు, ఆదివారం నాడు కూడా తినకూడదు ఉసిరికాయ. సంక్రాంతి నాడు కూడా తినకూడదు, శుక్రవారం నాడు కూడా తినకూడదు. ఆ 4 రోజులు విడిచిపెట్టి తక్కిన రోజుల్లో నోట్లో ఉసిరికాయ వేసుకుంటే దైవత్వంతో కూడి ఉన్నటువంటి స్థితి ఏర్పడుతుంది అని అర్థం. సరే, ప్రస్తుత అంశంలో ఈ వివస్వత్ సప్తమి సందర్భంగా సూర్యనారాయణమూర్తి ఆరాధన వల్ల ఆరోగ్యం కలుగుతుంది. ఈరోజు సాయంకాలం ప్రదోషం ఉన్న సందర్భంగా మనం కేజీంపావు బియ్యంతో శివునికి పూజ చేసి వాటిని ఆవులకు పెట్టడం లేదా గుళ్ళో ఇవ్వడం లాంటి పనులు చేయడం ద్వారా చంద్రగ్రహ అనుగ్రహం కలుగుతుంది, మనస్సుకు ప్రశాంతి కలుగుతుంది, సరియైన నిర్ణయాలు తీసుకునే శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. కేవలం ధనం చేత ఏ దేశము గొప్పది కాదు. దానిని సద్వినియోగపరచగల నాయకుడు ఉన్నప్పుడే ఆ దేశం సస్యశ్యామలమవుతుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. పెద్దల దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు పృష్ఠభాగం చూపించకుండా జాగ్రత్త పడతారు వెనక్కి నడుస్తూ. అది మర్యాద అలా ఉంటుంది. మహాభారతం విరాట పర్వంలో ఉత్తర కుమారుడు సారథ్యం చేస్తుంటే అర్జునుడు అంటాడు, నువ్వు యుద్ధరంగంలో రథం నడిపేటప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా నడిపినా పర్వాలేదు, ద్రోణాచార్యుల వారి దగ్గరికి రథం ఎప్పుడు వెళ్ళినా ఆయన నా కుడివైపు ఉండాలి, కానీ ఎడం వైపు ఆయన ఉండేటట్టుగా రథం నడపవద్దు. ఎందుకో తెలుసా? ఆయన నా గురువు, వారు నా కుడి పక్కన ఉండాలి, పూజనీయులు. ఎట్టి పరిస్థితుల్లో వారు ఎడం పక్కకి రాకూడదు. ఇదొక్కటి జ్ఞాపకం పెట్టుకో. ఎట్టి పరిస్థితుల్లో ద్రోణాచార్యుల వారి ముందు నా రథం ఉంచకు.
వారు బాణం వేస్తే వేస్తా, నా అంత నేను వారి మీద బాణం వెయ్యను. ఒక గురువు అంత కట్టుబడిపోయాడు. తనని తాను పొగుడుకుంటే చచ్చిపోయినట్టు లెక్క అని ఒకప్పుడు నేను చచ్చిపోతానని ప్రతిజ్ఞ చేశాడు అర్జునుడు పొరపాటున. అనేశాడు, చటుక్కుని ధర్మరాజు గారి దగ్గర అనేశాడు. అలా అనేశాడు కాబట్టి ఇప్పుడు చనిపోయి తీరాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆపదకి అడ్డొచ్చి ఒక మాట అన్నారు, నువ్వు చచ్చిపోయినట్టుగా ఎప్పుడవుతుంది అంటే నిన్ను నువ్వు ఒక్కసారి పొగిడేసుకో సభలో సరిపోతుందన్నారు. ఒకసారి పొగిడేసుకున్నాడు. రామాయణ భారత భాగవతాలు ఎందుకు వచ్చాయంటే మనిషిగా బ్రతకడం నేర్పడం కోసం వచ్చాయి. ఎంత ఎదిగినా నేనెంతటి వాడినండి అనడానికి ఎంతో సంస్కారం ఉండాలి. నేనెంతటి వాడినో తెలుసా అనడానికి అహంకారం ఒక్కటి ఉంటే చాలు. నిజంగా ఏవి రామాయణం, అదో అమృత ధార, ఆదికావ్యం. మహర్షి అంత అద్భుతంగా అందించారు. ఆయన అంటారు, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసి తేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే అంటారు. అల్పశేషమిదం కార్యం, అమ్మవారి ఆభరణం చేతిలోకి వచ్చింది కదూ, ఆయన స్థితి మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ భయం లేదు. ఇప్పటి వరకు రామదాసుడిగా వచ్చి సీతాన్వేషణం చేస్తే సూర్యే చాస్తం గతేరాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవాద్భుత దర్శన. పిల్లంత వారై అన్వేషణ చేశారు. అమ్మవారి ఆభరణం చేత్తో పట్టుకుంటే చూడామణి ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. అది శాక్తేయమైన ఆభరణం. వెంటనే ఆయన ఒక మాట అనుకున్నారు మనసులో, అల్పశేషమిదం కార్యం, పెద్ద పని అయిపోయింది. అసలు సీతమ్మ దర్శనం చేయడం చాలా పెద్ద పని. ఎందుకని అంటే సీతమ్మ దర్శనం నా ప్రయత్నం వల్ల ఉండదు. సీతమ్మ దర్శనం సీతమ్మ అనుగ్రహం మీద ఆధారపడింది. తల్లి అనుగ్రహం ఇచ్చింది, నాకు దర్శనం ఇచ్చింది, కాబట్టి అది పెద్ద పని. ఇక రెండవ పని, అల్పశేషమిదం కార్యం దృష్టేయమసితేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్థమిహ విద్యతే. 3 ఉపాయములను దాటి 4వ ఉపాయము ద్వారా ఒక్కసారి రావణాసురుణ్ణి చూడాలి. ఒక్కసారి రావణాసురుణ్ణి చూసి అతనితో మాట్లాడాలి. దానికి 3టిని దాటాలి. ఏ 3 దాటాలి? సామము పనికిరాదు. ఎందుకంటే మంచి మాట వినేటటువంటి లక్షణం ఆయన యందు లేదు. ఒక వ్యక్తి గురించి అంచనా వేసేటప్పుడు ఏ పక్షపాతంతో సంబంధం లేకుండా వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించు. సంఘటనని బట్టి ఒక వ్యక్తి యొక్క శీలాన్నంతటిని తప్పు చేసి మాట్లాడకూడదు. మీరు రామాయణం చదివితే రాముడికి ఉన్న గొప్ప గుణాల్లో ఒకటి ఏమిటంటే అందరినీ అడుగుతాడు ఏదైనా పని చేసే ముందు. అందరూ చెప్పింది వింటాడు, తన నిర్ణయం చెప్తాడు. చెప్పి ఇది నా బుద్ధికి తోచింది అనడు. శాస్త్రం ఇలా చెప్పింది, పెద్దలు ఇలా చెప్పారు కాబట్టి ఇలా చేస్తానంటాడు. ఒకడు తప్పు చేశాడు అనుకోండి, దిద్దుకునే అవకాశం ఇస్తాడు. మనిషి మంచిని ప్రేమిస్తాడు. ఏది బలహీనతగా తనకి అర్థమైందో ఆ బలహీనత వలన ఇక కార్యం చెడుతుందనుకున్న కార్యాన్ని ఆ బలహీనత ఉన్నవాడికి అప్పగించడు దిద్దుకునే వరకు. అసలు రాముడి లాంటి నాయకుడు మీకు కనపడడు. రాముణ్ణి ఉపాసన చేస్తే అద్భుతమైనటువంటి నాయకుడు తయారవుతాడు దేశంలో. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నారు, సామము రావణుని యందు పని చెయ్యదు. ఎందుకు పని చెయ్యదు అంటే మంచి మాట వినడం అనేటటువంటి లక్షణం ఉంటే నేను చెప్పడం ఏమిటి? ఎప్పుడో చెప్పాడు. అసలు మారీషుడు సీతాపహరణానికి పూర్వమే చెప్పేశాడు. ఆ తర్వాత భార్య చెప్పింది మండోదరి, తర్వాత కుంభకర్ణుడు చెప్పుంటాడు, విభీషణుడు ఎన్నో మాటలు చెప్పాడు, తల్లి కైకసి చెప్పింది. ఎవరి మాట విన్నాడు? మంచి మాట వినే అలవాటు లేదు. పైగా ఈ రాక్షసుల్ని బతిమాలి ఒకసారి మీ ప్రభువుని చూస్తానని అడిగితే పంపించే అలవాటు వీళ్ళకి అసలు లేదు. యథారాజా తథా ప్రజ. ఇక దానము, వీళ్ళు ఉంటున్నదే కాంచలలంక. అసలు ప్రపంచకంలో ఉన్నటువంటి అపురూపమైన వస్తువులన్నీ ఎత్తుకొచ్చి వాడు దాచాడు. ఇక నేను వాళ్ళకేమిచ్చి వెళ్ళను రావణ దర్శనానికి? దానము పనికిరాదు. భేదం, ఇక భేదాన్ని వీళ్లతో నేను శత్రుత్వాన్ని ప్రకటనం చేద్దామంటే ఎంతసేపు యుద్ధం చేస్తే రావణాసురుడు వస్తాడు యుద్ధానికి? అది అంతు తెలియని విషయం. కాబట్టి 4వది ఏమిటి? దండోపాయం. వీళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదుందో అది పాడు చేసి వీళ్ళని కొడితే ఖచ్చితంగా వీళ్ళు నన్ను పట్టుకెళ్ళి రావణాసురుడు ముందు నించోబెడతారు. అప్పుడు నా ప్రయత్నం పూర్తయిపోతుంది, రావణ దర్శనం చేసేస్తాను. ఎందుకు రావణ దర్శనం అంటే ఏదో రావణాసురుణ్ణి చూడడం కోసం కాదు, 4 మంచి మాటలు చెప్పాలి. ఎందుకు అసలు రావణాసురుడికి మంచి మాటలు చెప్పవలసిన అవసరం ఏమిటి స్వామి హనుమకి
అంటే దానిలో అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వెంటనే దుర్యోధనుడు దగ్గరికి వెళ్ళాడు. ఎంతో బాధపడుతూ ఇలా అన్నాడు, ఓ మహారథులారా, ఈ ధనాన్ని సంపాదించటానికి మనమెంతో కష్టపడ్డాం. బా, ఏం కష్టపడ్డాడు, మనమెంతో శ్రమపడ్డాం. మోసం అంతా క్షణంలో మోసం, నంబరు మోసం. మనమెంతో కష్టపడ్డాం, మనమెంతో శ్రమపడ్డాం, అంతులేని ధనాన్ని సంపాదించాం, విలువైన భోగవస్తువులను సంపాదించాం. అయితే ఈ ముసలోడు మన ప్రయత్నాన్ని అంతా సర్వనాశనం చేశాడు. మన ధనాన్ని మళ్ళీ శత్రువుల చేతిలో పెట్టాడు. వీడికి కళ్ళు కనపడవు, ఏం తెలుస్తాయి ఈ ముసలోడికి? ఈ ముసలివాడు చేయొచ్చా ఈ పని? మేం కష్టపడింది మేము, కూర్చొని రాజుగా ఆజ్ఞ ఇచ్చాడు వరాలు ఇచ్చుకుంటూ. అంతా మళ్ళీ అంటగట్టు పెట్టాడు వాపస్సు. అన్నీ పోయారు, మనం కంటి ఎదురుగే పోయిందంతా. మనం శత్రువు చేతిలో పెట్టేశాం, మన శత్రువు వాళ్ళంతా. మనం సంపాదించినవన్నీ ఇచ్చేశాడు. మనం ఎంత కష్టపడి పగలు రాత్రి కష్టపడి సంపాదన, పగలు రాత్రి కష్టపడ్డా. అన్యాయం చేశాడు ఈ ముసలోడు. అసలు ఇక్కడ ఏం జరిగే తెలుస్తుంది కంట్లో. కానీ మహారాజు, ఏం చేస్తావు, మా కర్మ అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, అప్పుడు దుర్యోధనుడు కర్ణుడు పాండవులపై ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయారు. ఎలాగైనా మనం తీర్చుకుందాంలే, సమాధానంగా ఉండు, ఎలాగైనా సరే పాండవులను లొంగ తీసుకోవాలి అని నిర్ణయించుకున్నారు. మనకు తెలుసులే, మళ్ళీ ఇంకోపారు చూసుకుందాంలే, ఇప్పుడు ముసలోడు ఉండకూడదు, అప్పుడు చూసుకుందాంలే. వారి వద్ద ఉన్న ఐశ్వర్యాన్ని వశం చేసుకోవాలని ఆలోచించారు. మంచి ఇంకొక ఆలోచన చేస్తాంలే. వెంటనే ధృతరాష్ట్ర వద్దకు వెళ్ళి తీయగా ఇలా మాట్లాడారు. ఇక్కడ తిట్టుకున్నారు బాగా, అక్కడ వెళ్ళి తీయగా మాట్లాడి చేతులు ముక్కొని, ఆ చేతులు ముక్కొని తెలియదు కదా, ముట్టుకోవాలి, ఇట్లా ముట్టుకొని చేతులు ముక్కొని నాయనకు చేతులు ఆయన ముద్దు పెట్టుకొని, వాళ్ళు ఒక్కొక్కరిది ముద్దు పెట్టుకొని వాళ్ళకంతా దగ్గరికి రమ్మని వాళ్ళనంతా ముద్దు పెట్టుకొని, ఇదే పని వాళ్ళకి. దుర్యోధనుడు ధృతరాష్ట్రుడితో, తండ్రి, అబ్బా ఎంత వినయం, నక్కగుణం, ఈ లోకంలో అర్జునుడితో సమానమైన వాడు లేడు కదా, విలువిద్యలో సాటి అయిన వాడు లేడు. అర్జునుడికి 2 చేతులున్నాయి, కానీ అతడు 1000 చేతులు గల కార్తవీర్యార్జునుడితో సమానమై ఉన్నాడు. అంటే అంత ఎక్కువ పెట్టగలడు బాణాన్ని. అర్జునుడు తీసేటువంటి బాణం అక్షయ తోణీరం, అది వేరే. తీసే కొద్దీ ఎవరైనా వేయాల్సిన పని లేదు. అక్కడ ఎవరైనా పరిచారకులు వెళ్ళి అయిపోతున్నాయి, 2 వేయండి, 3, 4, 5 అందించండి అది తీస్తూనేదే తెలియదు. అది అట్లా వర్షమాన్నే కురిపిస్తాడు. అది వీళ్ళెవరికి రాదు. వీళ్ళంతా ఒక్కపారి ఇట్లా అనేసి మళ్ళీ ఇంకో పారి తీసుకొని అనుకొని దాన్ని ఉఫ్ అని ఇట్లంతా అనాలి వీళ్ళు. వీళ్ళకి అదొచ్చు. అర్జునుడు అది కాదే, టక్క 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 టక్క. అది ఏంటి, అది మిషన్ లాగా పోతుంటుంది. అందుకని కార్తవీర్య అర్జునుడికి 1000 చేతులు ఉన్నాయి అని నిజమే. ఈ అర్జునుడికి 2 చేతులు. కార్తవీర్య అర్జునుడు 1000 చేతులతో బాణాలు ప్రయోగం చేశాడు, అది మనకు తెలుసు. కానీ ఇక్కడ అర్జునుడు 2 చేతులతోనే ప్రయోగం చేస్తాడు. అర్జునుడు పూర్వం ఊహించటానికి కూడా వీలు కాని ఎన్నో సాహస కృత్యాలు చేశాడు. వాటిని చెబుతున్నాను విను. ద్రుపదుడి నగరంలో ద్రౌపదీ స్వయంవరంలో అర్జునుడు చూపించిన విక్రమం అసాధ్యమైనది, అద్భుతమైనది నాయనా. విపరరూపంలో ఉన్న అర్జునుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నందుకు రాజులెందరో కోపించారు తెలుసా. మోసం చేశారు, మా పెళ్లి చేసుకున్నారు అనే విధంగా. అప్పుడు అర్జునుడు ఎన్నో బాణాలను సులభంగా విడిచిపెట్టి ఎక్కడి వారిని అక్కడే నిలబెట్టేశాడు. కదలటానికి వీళ్ళు లేకుండా చేశాడు. వాళ్ళ పాదాల దగ్గర నిలబెట్టాడు. ఒక్కొక్క బాణం వేసే చక్క 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 చక్క
అంత సభలో అంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణం ముందు వేశాడు. అడుగు ముందు పెట్టారు, నెక్స్ట్ ఇంకొక బాణం వచ్చి ఇక్కడ గుర్తుకుంటుంది అనేసాడు. రాజులందరినీ తానొక్కడే గెలిచాడు. ఆ సందర్భంలో కర్ణుడు ఓడిపోయాడు. కర్ణుడు అంటాడు అక్కడే, ఊరికే ఉండు, చెప్పని ఊరికే ఉండు, నేను చెప్తాను కదా, ఆయనకు అన్నీ చెప్పాలి కదా. మహానుభావుడు మహారాజా నాన్న అంటున్నాడు. చెప్పు నాయన. రాజులందరూ ఓడిపోయారు, విజయుడై విజయం సాధించాడు, పరాక్రమంతో ద్రౌపదిని గెలుచుకున్నాడు. అప్పుడు అతడు చూపిన పరాక్రమం ఎలా ఉంటుందో పూర్వం భీష్ముడు అందరిలోనూ అంబను గెలిచిన విధంగా ఉంది. మరొకసారి అర్జునుడు తీర్థయాత్రకు వెళ్ళాడు. ఆ సమయంలో నాగలోకానికి వెళ్ళి నాగకన్య అయినటువంటి ఉలూపిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత గోదావరి, వేణి, కావేరి నదుల్లో స్నానం చేశాడు. ఆ తరువాత కుమారతీర్థానికి వెళ్ళి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. మోసగాళ్లైన మొసళ్ళుగా మారినటువంటి 5 అప్సరసలను శాప విముక్తి కలిగించాడు. మోసంతో వాళ్ళు మొసళ్ళు అయిపోయి ఉంటారు, శాపం. వాళ్ళు ఎవరికో ఏమో చేశారు, అదొక పెద్ద కథ. మోసం చేశారు, అందుకని మొసళ్ళు అయిపోయారు. వాళ్లను శాప విముక్తి చేశాడు. ఆ తరువాత కన్యాకుమారి తీర్థానికి వెళ్ళి అక్కడి నుండి ద్వారకకు వెళ్ళాడు. కృష్ణుడు ఆజ్ఞతో సుభద్రను తీసుకొని తన నగరానికి వెళ్ళాడు. ఇలా అర్జునుడు చేసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి, గొప్ప సాహస కృత్యాలు ఉన్నాయి. ఒకనాడు అగ్నిదేవుడు అర్జునుడి వద్దకు వచ్చి ఖాండవ వనాన్ని కోరుకున్నాడు. దానిని అర్జునుడు అగ్నిదేవుడికి ఇచ్చేశాడు. ఈ కథ అంతా వీడిదేం కాలే, దుర్యోధనుడిదేం లే, ఇంతే వీడి కథ. వంటింట్లో పౌరుషం, అక్కడ పౌరుషం, ఇక్కడ పౌరుషం, ఇంతే వీడిది. ఇదంతా అర్జునుడి యొక్క ప్రభావం చెప్తున్నాడు. దుర్యోధనుడి ఒక్క ప్రభావము లేదు. దుశ్శాసనుడిది, దుర్యోధనుడు ఏమీ లేదు. ద్రౌపదిని ఈడ్చుకురావటం అదే పెద్ద ప్రభావం, అదే పెద్ద ఒక మహిమ. వీళ్ళు చేసినటువంటి వెధవ పని అంతే, వాళ్ళు చేసింది అదే పెద్ద గొప్పతనం అన్నమాట. ఆ గొప్పతనాన్ని చెప్తున్నాడు. ఈ గుడ్డివాడికి తెలియదు కదా. అప్పుడు వెంటనే అగ్నిదేవుడు ఏం చేశాడంటే ఆ వనాన్ని అంతా కాల్చేశాడు. కథ చెప్పుకొని వస్తున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు అర్జునుడి పరాక్రమాన్ని మెచ్చుకున్నాడు. రథాన్ని, ధనస్సును, బాణాలను, కవచాలను అర్జునుడికి ఇచ్చాడు. ఏం నాయనా, అగ్నిదేవుడు కాండవనాన్ని కాలుస్తున్నప్పుడు అర్జునుడు అగ్నిదేవుణ్ణి ఇంద్రుని నుండి రక్షించాడు. ఇలా అర్జునుడు తన పరాక్రమంతో అగ్నిదేవుడికి సంతోషం కలిగించి ఆయన నుండి రథాన్ని, ధ్వజాన్ని, గుర్రాలను, అమ్మోయ్ దివ్యాస్త్రాలను కూడా పొందాడు. అన్నిటికంటే ముఖ్యమైనది గొప్పది అయినటువంటి గాంధీవాన్ని పొందాడు. నాయన ఆయన దగ్గర ఉంది గాంధీవం, నాకు లేదు. అవన్నీ మనకు వచ్చేది అని అర్థం. అక్షయమైనటువంటి బాణాలు గల 2 అమ్ముల పొదలను కూడా పొందాడు. అమ్ముల పొదలు అక్షయమది. ఘనకీర్తిని పొందాడు, అంటే మయుడు అన్నమాట. ఘనకీర్తిని పొందాడు. ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సభాభవనాన్ని కూడా పొందాడు మయుడు ఏర్పాటు చేసిన సభాభవనం. అక్కడే నాయనా నేను అవమానాన్ని పొందింది. అది మాయ సభ అని చెప్పచ్చు, మయుడి సభ అనే బదులు. అక్కడికి వెళ్ళినవారంతా ఎవరెవరు వెళ్తారో అంతా యమలోకానికి వెళతారు కొంతమంది. నేను కూడా వెళ్ళేవాడినే. మయుడి ద్వారా ఆశ్చర్యకరమైన సభాభవనాన్ని కూడా పొందాడు. ఓ మహారాజా, ఇంతేకాదు ఆ అర్జునుడి గొప్పతనం గురించి ఇంకా చెబుతున్నాను వినండి. అతడు ఉత్తర దిక్కు వైపు వెళ్ళి జంబూ ద్వీపంలోని 9 ప్రాంతాలను, పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి రాజులను నగరాల్లో సహా జయించాడు. అంటే నగరాలతో సహా జయించాడు. ఇలా జంబూ ద్వీపాన్ని అంతా వశం చేసుకున్నాడు. తన బలంతో రాజులందరినీ ఓడించి కప్పాలు కట్టేటట్లుగా చేసుకున్నాడు. వారి నుండి వివిధ రత్నాలను తీసుకొని
తన నగరానికి వెళ్ళాడు. తర్వాత తన అన్న అయినటువంటి ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని చేయించాడు. తన అన్న ఆ రాజసూయ యాగాన్ని కూడా చేయించాడు. వీటితో పాటు ఎన్నో ఘనకార్యాలను పూర్వమే చేశాడు. అతడితో సమానమైన వాడు ఈ లోకంలోనే లేడని తెలుసుకో. దేవతలు, దానవులు, యక్షులు, పిశాచాలు, నాగులు, రాక్షసులు, కురువంశంలో వీరులైనటువంటి భీష్ముడు, ద్రోణుడు, లోకంలోని సమస్త రాజులు, ఇతర వీరులు అందరూ కలిసి చుట్టుముట్టి ఎదిరించిన ఒంటరిగా ఉన్న ఈ అర్జునుణ్ణి కట్టడి చేయలేరు, గెలవలేరు. మహారాజా, సాటిలేని అర్జునుని గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తున్నాను. నేను భయపడిపోతున్నాను. గృహే గృహే చ పశ్యామి, గృహే గృహే చ పశ్యామి, తాత పార్థమకం సదా, తాత పార్థమకం సదా. శరగాండీవ సంయుక్తం, శరగాండీవ సంయుక్తం, పాశహస్తమివాంతకం, పాశహస్తమివాంతకం. అపి పార్థ సహస్రాణి భీతః పశ్యామి భారత, భీతః పశ్యామి భారత. పార్థభూతమిదం సర్వం, పార్థభూతమిదం సర్వం, నగరం ప్రతిభాతి మే. తండ్రి, ప్రతి ఇంటిలోనూ నాకు పాశాన్ని చేతిలో పట్టుకొని ఉన్నటువంటి యమధర్మరాజులాగా గాంధీవంపై బాణాలు ఎక్కుపెట్టి ఉన్న అర్జునుడే కనిపిస్తున్నాడు నాకు. నాయన, కళ్ళు మూసుకుంటే అర్జునుడే నా మీద బాణం పెట్టినట్టుగా ఉంది. నేను ఎక్కడ పోదు? నీకు అదంతా తెలీదు, కళ్ళు కనపడవు, నీకేం తెలీదు, నీకు భయమే తెలీదు. ఏం చెప్పదు? శబ్దాన్ని బట్టి ఏదో గుర్తించుకుంటున్నావు. ఆ భయంతో నాకు వేల కొద్ది అర్జునులు ఉన్నట్లుగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వెళ్ళిపోయినా కూడా ఇక్కడే ఏదో ఉన్నట్టుగా ఉంది. అసలు ఈ నగరంలోని ప్రజలందరూ నాకు అర్జునుల్లాగానే కనిపిస్తున్నారు. నాయన, నాకు నేను ఏం చేస్తూ? చూడు, నా శరీరం అంతా జ్వరం వచ్చింది నాకు. నా శరీరం అంతా వణికిపోతున్నది. నేను ఏం చేసేది? నేను చచ్చిపోతే బాగుండు. ఈ నగరమంతా నాకు అర్జునమయంగానే కనిపిస్తుంది. ఇదొక్కటే వచ్చు వీడికి, చచ్చిపోతే బాగుండుని. తండ్రి, ఏకాంతంలో కూడా నాకు అర్జునుడే కనిపిస్తున్నాడు. తండ్రి, కన్ను తెరిస్తే అర్జునుడే కనిపిస్తున్నాడు, కన్ను మూస్తే అర్జునుడే కనిపిస్తున్నాడు. నేను అర్జునుడిని చూసి బెదిరిపోతున్నాను. తండ్రి, అర్జునుడిని గురించే కలవరిస్తున్నాను. నిద్రలో భయపడి మేల్కొంటున్నాను. మెలకువగా ఉన్నప్పుడు కూడా అర్జునుడు ఉంటే భయపడుతున్నాను. నా భయం ఎంత తీవ్రం అయిపోయిందంటే, అకారాదీని నామాని అర్జునత్రస్తచేతసః, అశ్వాశ్చార్ద హ్యజాశ్చైవ, అశ్వాశ్చార్ద హ్యజాశ్చైవ, త్రాసం సంజనయంతి మే, త్రాసం సంజనయంతి మే. అకారంతో మొదలయ్యే అశ్వము అర్థము, అజ మొదలైన ఆతో ప్రారంభమయ్యేటువంటి పదాలను వింటే చాలు నాకు భయం వేస్తుంది. ఒక్క అర్జునుడికి తప్ప నేను ఏ వీరులకు భయపడను. యుద్ధంలో అర్జునుడు ప్రహ్లాదుడినైనా బలిచక్రవర్తినైనా చంపగల శక్తిమంతుడు. అర్జునుడితో యుద్ధం అంటే తన వంశాన్ని నాశనం చేసుకోవటమేనని తెలుసుకోండి. అర్జునుడి ప్రభావం ఎంతెంతో నాకు తెలుసు అని పూర్వము దండకారణ్యంలో రాక్షసుడైన మారీచుడికి రాముడంటే ఎంతో భయం పట్టుకుందో, ఎంత భయం పట్టుకుందో, ఇప్పుడు నాకు అలాగే అర్జునుడంటే అంత భయం పట్టుకుంది అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, నాయనా, దుఃఖించుకు, బాధపడకు. అర్జునుడు శక్తిమంతుడని నాకు కూడా తెలుసు. అతన్ని ఎవరూ ఎదిరించలేరని కూడా నాకు తెలుసు. కనుక నువ్వు ఆ అర్జునుడికి నచ్చని పనిని ఏదీ చెయ్యకు, జాగ్రత్తగా ఉండు. అది జూదమైనా సరే,
అస్త్రయుద్ధమైనా సరే, చెడు మాటలైనా సరే ఎప్పుడూ చెయ్యకు. అతడి జోలికి వెళ్ళకు. ఒకవేళ ఏమైనా వెళితే మీరు అతడితో యుద్ధం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితిని తెచ్చుకోకు నువ్వు. కనుక ఓ కుమారా, నువ్వు ఆ అర్జునుడితో స్నేహంగానే ఉండు, మంచి సంబంధాన్నే పెట్టుకో. అర్జునుడితో మంచి సంబంధం ఉన్నవాడిని 3 లోకాలు వారితోనూ భయం ఉండదు కదా. అటువంటిది అర్జునుడితో సమం కదా, జాగ్రత్తగా ఉండు. అర్జునుడితో సంబంధం ఉన్నవాడికి 3 లోకాలు వారితోనూ భయం ఉండదు. అర్జునుడితో స్నేహం పెట్టుకో, అర్జునుడిని దగ్గర పెట్టుకో, ఎంత సామ్రాజ్యమైన సంపాదన చేసుకోవచ్చు అని అర్థం. కాబట్టి నాయన, ఆ అర్జునుడితో నువ్వు ఎప్పుడూ స్నేహాన్నే చెయ్యి అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు, తండ్రి, మేము జూదంలో అర్జునుడిని మోసగించాం, మోసంగా ప్రవర్తించాం, అది నిజమే. కానీ పాండవులను ఏదైనా మరో ఉపాయంతో చంపితేనే, చూడు ఇంత చెప్పినా కూడా మరో ఉపాయంతో చంపితేనే నా మనస్సు శాంతిస్తుంది, మనకు మేలు కలుగుతుంది. కనుక ఉపాయాన్ని ఆలోచించు అన్నాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నాయన, మనం పాండవుల విషయంలో ఎలాంటి ఉపాయాన్ని ప్రయోగించకూడదు. నువ్వు ఇంతకు ముందే వారిపై ఎన్నో ఉపాయాలను ప్రయోగించావు. వారు వాటన్నిటినీ సులువుగా దాటేశారు. కనుక మన వంశం జీవించి ఉండాలని నువ్వు అనుకుంటే అర్జునుడితో నిత్య స్నేహంగానే ఉండు. నిత్యము కూడా మనం బంధువులందరూ జీవించి ఉండాలని నువ్వు అనుకుంటే అర్జునుడితో నిత్యము స్నేహంగానే ఉండు. నువ్వు జీవించి ఉండాలని అనుకుంటే అర్జునుడితో నిత్యము స్నేహంగానే ఉండు అన్నాడు. ఆ మాటలు విని దుర్యోధనుడు కొంతసేపు ఆలోచించి ఇలా అన్నాడు, మహారాజా, పండితుడైన బృహస్పతి ఇంద్రుడికి నీతిని ఉపదేశిస్తూ అన్న మాటలు నీకు తెలుసు కదా, వాటిని ఒక్కసారి గుర్తు చేసుకో. సర్వోపాయైర్ నిహంతవ్యాః, సర్వోపాయైర్ నిహంతవ్యాః, శత్రవః శత్రుసూదన, శత్రవః శత్రుసూదన, పురా యుద్ధాత్ బలాద్వాపి, పురా యుద్ధాత్ బలాద్వాపి, ప్రకుర్వంతి తవాహితం, ప్రకుర్వంతి తవాహితం. ఓ శత్రుసూదన, మనకు కీడు చేసే శత్రువులను యుద్ధం చేసి అయినా సంహరించాలి. యుద్ధాన్ని చేయకపోయినా సరే ఎప్పుడూ వీడేమనుకుంటాడు, ఎప్పుడు వాళ్ళు కీడు చేస్తారు కీడు చేస్తారు కీడు చేస్తారనే ఒక భయపడుతున్నాడు. అందుకని వాళ్ళని అట్లా కట్టేశాడు. అందుకని యుద్ధాన్ని చెయ్యకపోయినా సరే ఏదో ఒక ఉపాయంతోనైనా సంహరించాలి. శత్రుశేషం అనేదే ఉండకూడదు. శత్రువులు అనుకోనేశాడు, చిన్నప్పటి నుంచి అదే వచ్చింది వాడికి. సమూలంగా వధించాలి. అదంతా తిరగబడుతుంది అనేది తెలియదు వీడికి పాపం. అవన్నీ ఉపాయాలంతా వీడి మీదే పడతాయి. ఇప్పుడు మేము పాండవుల ధనంతోనే రాజులను పూజిస్తాం, సత్కరిస్తాం, పాండవులతో యుద్ధం చేస్తాం. అప్పుడు మనకు ధనం నష్టం కాదు, మన సామాగ్రి నష్టం కాదు. మనలను కాటువేయటానికి వచ్చిన క్రూర సర్పాలను మెడ మీద ఎవరు వేసుకుంటారు? ఎవరు కూడా వేసుకోరు కదా. క్రూర సర్పాలు మెడ మీద వేసుకొని అలంకారంగా పడతారు, వెళ్ళరు. నక్లీస్ అనుకుంటారా? వాటిని ఎందుకు విడిచిపెట్టారు మీరు? వాళ్ళంతా వాటిని ఎందుకు విడిచిపెడతారు కదా? దాన్ని ఏం చేస్తారు? ఆ పాముల్ని వధిస్తారు. మనం కూడా క్రూర సర్పాల వంటి పాండవులను వధించుదాం. పాండవులు కోపించి శస్త్రాలను ధరిస్తారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.